ఆ, ఏదో చెప్తున్నావు తేజ. అయితే నేను ఇక్కడికి వచ్చిన ఒక 15 రోజులకు నాకు అర్థమైంది ఏంటంటే, ఉమ్, అంటే బయట నుంచి ఒక రకంగా నిన్ను చూసినట్టయితే ఉమ్, అక్కడ ఒక ఆశ్రమం నడుస్తుంది, ఉమ్, ఆశ్రమం నడుస్తుంది, స్టూడియో, అంటే అందరు వచ్చి అంటే వాళ్ళ వాళ్ళ క్వశ్చన్స్ నువ్వు క్లారిఫై చేస్తున్నావు కదా, ఉమ్, ఉమ్, అట్లా ఒక పెద్ద లైన్ ఉంటుంది కావచ్చు నేను అనుకున్నా. ఉమ్, ప్రతిరోజు ప్రతి నిమిషం అక్కడ కర్మ తప్ప ఏం లేదు అసలుకి. ఉమ్, అంటే నువ్వు మాట్లాడే తీరుని, అంటే నువ్వు రెస్ట్, అంటే శరీరానికి నువ్వు రెస్ట్ ఇస్తున్నావు తప్ప నువ్వు మైండ్కి అసలు ఏం రెస్ట్ ఇస్తలేవు. ఉమ్. అది నువ్వు ఆలోచన విధానంలో కానీ ఏదైనా సరే అక్కడ రెస్ట్ ఇస్తలేదా లేకపోతే రెస్ట్ఫుల్గానే ఉందా అది ఏది నా మైండ్? నీదా, నీది ఎప్పుడు రెస్ట్ ఉండదు మైండ్. అట్లా కనిపిస్తుంది నీకు. నేను దానికి ఇచ్చే క్లారిటీ ఏంటంటే ఎప్పుడు నా మైండ్ ఫుల్ రెస్ట్లో ఉంటుంది అనమాట. యాక్టివ్ ఉంటుంది, అలర్ట్గా ఉంటుంది. అలా అంతేగాని స్ట్రెయిన్ అండ్ స్ట్రెస్ ఉండదు. నేను పడుకుంటే నా మైండ్ కోసం ఎప్పుడు పడుకోలే, ఓకే ఓకే ఓకే. నా శరీరం కోసమే పడుకున్నాను. కంటిన్యూ. అయితే కర్మ తప్ప ఇంకేం లేదు ఈడ. అవును అవును, దూరంగా ఉన్న వాళ్ళకి తెలియదు, దగ్గరకు వస్తే చెప్పకూడదు తెలుస్తుంది అది. ఇంకో విషయము, అంటే కొందరు వాళ్ళ అభిప్రాయాలను పంచుకుంటప్పుడు ఒక భావోద్వేగానికి గురై, అంటే ఇక్కడ నేను కాళ్ళు మొక్కేది చూసిన, మళ్ళీ నువ్వు ఆర్టిస్ట్ పరంగా నువ్వు అవుట్స్కట్స్కి వెళ్ళి ఎండలో పని చేయడము చూసిన. ఇవి రెండు చూసి జీర్ణించుకోలేకపోతున్నా. అంటే మనిషి అన్నాడు ఒకటే చూసి అట్లనే ఉంటాడు, ఏ ఆశ్రమంలో అయినా ఏ గురువుని పట్టుకున్నా అంతే. ఆ కాలు మొక్కిందాన్ని చూసి అంతే ఉంటుంది. ఇక అక్కడ నా చుట్టూ ఆ పరిసరాలు, ఆయన మాటలు, రోజు సాష్టాంగ నమస్కారాలు ఇంతే ఉంటాయి. నువ్వు ఏ ఆశ్రమంలో చూసినా ఎక్కడైనా నువ్వు ఇది చూసి అక్కడ నువ్వు ఒక కూలీగా చూసినా దాదాపు. నువ్వు ఆర్టిస్ట్ పరంగా నువ్వు ఆర్టిస్ట్, నేనేం తప్పు పడట్లేదు. ఆ ఎండలా ఒక కూలీగా చూసిన. ఇవి రెండు చూసినాక ఇది హార్ట్ జీర్ణించుకోలేకపోతుంది ఒక మనిషిని. అంటే చూసి ఇప్పుడు వాళ్ళు ఎన్నో అభిప్రాయాలు పంచుకుంటారు నీతో వచ్చిన వాళ్ళు, భావోద్వేగానికి గురవుతారు. ఆ మొక్కుతున్నప్పుడు చూసి, అక్కడ నువ్వు ఎండలో పని చేసినప్పుడు చూసి, అసలు ఇక్కడ ఈ పనే ఉన్నదిరా బాబు మిగిలింది. అవును, ప్రతి దాంట్లో ప్రతి నిమిషంలో అసలు ప్రతి సెకండ్లో నువ్వు అసలు ఎంత అలర్ట్ ఉంటున్నావు అంటే, నువ్వు బాత్రూమ్ వెళ్ళే ముందు ఏదైతే డిస్కషన్ చేస్తున్నానో వచ్చిన తర్వాత నువ్వు దాన్ని కంటిన్యూ చేస్తావు అనుకో. ఏదో చెప్పినావురా నాకు అర్థం కాలే అని మళ్ళీ ప్రజెంట్కే వస్తున్నావు. నా మాటను పట్టుకుంటావేమో అనుకున్నా నేను, లేదు నువ్వు మళ్ళీ అడుగుతున్నావు. అంత అలర్ట్నెస్ అంటే అప్పుడప్పుడు, అంటే కొన్నిసార్లు అంటే మనం అనుకున్నప్పుడు అలర్ట్ ఉంటున్నాం, కానీ అది సహజంగా జరగాలని నాకు అర్థమైంది. బ్యాక్ సైడ్లో ఏ ఆలోచన రహిత స్థితిలో అది సహజంగా జరగాలి, మనం బలవంతం చేయొద్దు అని అర్థమైంది. అది చేసినా ఎక్కువ టైం ఉండలేదు, అది అనుకోకుండానే మళ్ళీ ఇంకో భ్రమలోకి తీసుకుపోతుంది. అవును, మళ్ళీ నేను ఇక్కడికి వచ్చినాక ఏం అబ్జర్వ్ చేసిందంటే, ఒక ఆలోచన నాకు వచ్చి అది ఆచరణ, అది తీసుకెళ్తుంది అనుకో ఆచరణ వైపుగా, అప్పుడు నేను అది భ్రమకు లోనైనట్టున్నట్టు కదా ఆచరణకు తీసుకెళ్తామంటే. ఇప్పుడు కొన్ని విషయాలంటే ఇప్పుడు తిండి, తాగుడు, దాగం వేయడం, ఆహారం, బాత్రూమ్ వెళ్ళడం, ఇది నెసెసిటీస్, నీడ్స్. దీన్ని కాకుండా ఇంకా ఎక్కడికో గుంజుతుందంటే అది భ్రమనే నాకు తెలిసినంత వరకు. ఆ బ్రహ్మకు ముందు నేను డైరెక్ట్ వెళ్తుంటిని, ఇప్పుడు నేను అక్కడ ఇట్లా బాడీ కదులుతుంది కానీ నేను దాన్ని పసిగట్టేస్తున్నా. ఇప్పుడు ఇక్కడికే దాన్ని ఆపి నేను ఇట్లా ఉంటున్నా, అది నేర్చుకున్నా. ఇంకొకటి, నాకు జరిగిన ఒక ఎక్స్పీరియన్స్, ఒక కామన్ వ్యక్తి నాకు కలిస్తే ఒక 1 hour నన్ను నేను మర్చిపోయి అతనితో మాట్లాడినా, టైంకి బిహైండ్ వెళ్ళిపోయి. ఆ పదాలు నాకు ఎలా వస్తున్నాయో తెలియక అలా వస్తున్నాయి, నేను వేస్తున్నా. ఓకే, అదే ఈ ప్రశ్నని మామూలుగా నీ తాటికి వచ్చిన హరి అన్నని అడిగితే, ఆ ఒక్క గంటనే నువ్వు ఉంటున్నావురా,
24 గంటలు బొక్క పెట్టినావు కదా అన్నాడు. అవును కదా, అప్పుడు వెళ్ళి నాకు బల్బు అప్పటిదాకా వెళ్ళగలే. అవును కదా, ఇది 24 గంటలు నేను ఉండొచ్చు కదా, బిహైండ్ టైమ్గా 24 గంటలు నేను ఉండొచ్చు కదా. అబ్బా అన్నది కూడా కరెక్ట్ అప్పుడు వెలిగింది బల్బియా. అప్పటి నుంచి నేను నాలాగా ఉండడానికి ట్రై చేస్తుండే. తర్వాత నువ్వు చెప్పిన కొన్ని విషయాలు నేను మా ఊర్లో గ్రామ పంచాయతీలా నార్మల్ చెట్టు కింద అందరు కూకుంటారుగా, అక్కడ నేను నా పరిశోధన పరంగా నేను పరిశీలించి చూస్తే శరీరం బాడీ అనేది ఒక జాగల ఒక నేను అంటే ఏం తెలియకుండా సహజ స్థితిలో అలా 5 గంటలు ఉంటున్నా. కానీ కాళ్ళనుకుడు అలజడి మనకు తెలిసిన వాళ్ళ దగ్గర అది జరుగుతుంది. అంటే ఇప్పుడు మనం గతంలో వెళ్ళినట్టయితే వాళ్ళకి ఆయనకు ఒక పేరు పెట్టుకొని ఆయనకు రెస్పెక్ట్ ఇచ్చిన నా మనసులో. ఓకే. సో వాళ్ళ దగ్గర ఒక అలజడి, ఒక నటన నటిస్తూ వాళ్ళని చూస్తుంది మనసు. ఓకే. ఇంకా పాత చర్యలలో ఓకే అది అబ్జర్వ్ చేసిన. ఇంకా నువ్వు దేంట్లో ఏ రంగంలో అయినా ఇదే కర్మ ఇప్పుడు నువ్వు చేసినట్టే 24 hours అదే పని మీద ఒక 2-3 years ఉంటే మనకు ఒక అవగాహన వస్తుంది నాకు తెలిసింది. వెరీ గుడ్. దాని పరంగా ఆ పని పరంగా అవును ఏదో కొంత ఎక్స్పీరియన్స్ వస్తుంది అని, అది ఒకటి వస్తుంది, అది తెలిసింది నాకు. ఇంకా అంటే చాలా మంది ఏం చేస్తున్నారు, ఆలోచనల్లో కాలయాపన చేస్తున్నారు. చేద్దాం 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 అనుకుంటూ ఎప్పటికీ చేయలేరు. తీరా చేయలేదు కాబట్టి చేయలేకపోయారని బాధపడుతుంది. అట్లా కాకుండా చిన్న చిన్న విషయాలు ఎంచుకో. అసలు ఒక బుక్ చదవలేకపోయినా కాదు, ఒక్క పేపర్ చదువు, భగవద్గీత ఒక్క శ్లోకం చదువు, దాని టీకా తాత్పర్యం చదువు, న్యూస్ పేపర్ కొనుక్కొని ఒక హెడ్లైన్ చదువు పరిపూర్ణంగా. సో ఎక్కువ చేయడం తక్కువ చేయడం కాదు, నువ్వు చేసిన కొంత ఎట్ట చేస్తున్నావు అనేది చూసుకో. ప్రకృతి నియమం ఏం చెప్తుంది, ఎప్పుడైనా అడవిలో కూర్చొని ఒక చీమ ఏం చేస్తుంది చూడు, ఒకరోజు చూడు. ఓ పిట్ట ఏం చేస్తుంది చూడు. అసలు మనం అంటే డబ్బు సంపాదించాలి కాబట్టి మనం ఏదో చేయాలి, అవి ఎందుకు పని చేస్తుంది అంటే ప్రకృతి మూలతత్వంలోనే కదలిక అండ్ సంశయం లేని కదలిక విత్ ఇంట్యూషన్ ఉన్నది. సహజాతాలతో కూడిన సంశయం లేని ఒక శుద్ధ కదలిక అన్నది ప్రకృతి అని. ఫ్లవర్ విరబూసిందంటే అక్కడ ఫ్లవర్ కాదు, డౌట్ లేని స్థితి అది, బయటికి కొట్టినంతే అది. ఇఫ్ అండ్ బట్స్ లేవు, వై కూడా లేదు అక్కడ, లేదు. ఇంకా లైఫ్ అర్థమైతే సంశయమే ఉండదు. నిన్నెవరో ఒక ప్రశ్న, నాకు తెలియదండి ఆ విషయం అన్న నేను, అదేంటి గురువు గారు మీకు అన్నీ తెలుసు అంటే, పొరపాటు, నాకు చాలా తెలియదురా బాబు. నాకు నా గురించి తెలుసు, నాకు నా గురించి ఏ సంశయాలు లేవు, కానీ ప్రాపంచికంగా నాకు చాలా విషయాలు తెలియదు. చిన్న చిన్న పిల్లలకు తెలిసిన విషయాలు కూడా నాకు తెలియదు. నేను అడిగి తెలుసుకుంటా హంబుల్గా. నువ్వు కూడా మొన్న ఏదో గుర్తించినట్టున్నావు, ఏదో నాకు తెలియకపోతే అడిగితే అదే ఇన్స్టాగ్రామ్లో నేను చాలా ఆశ్చర్యపోతా. ఎడిట్ చేసేది కూడా తెలియదా నువ్వు ఇట్లా అడుగుతున్నావు అని అంటే, అవునురా బాయ్ తెలియదు అంటే తెలియదు అని చెప్తా. అది ప్రాపంచిక విషయం కదా. ఇన్స్టాగ్రామ్ ఉందా లేకపోయినా లైఫ్ ఉంది. ఇన్స్టాగ్రామ్ ఉంది కాబట్టి సంశయం వచ్చింది, ఫోన్ ఉంది కాబట్టి ఫోన్ రిపేరింగ్ సెంటర్ వచ్చింది, బస్సు ఉంది కాబట్టి బస్ స్టాప్ వచ్చింది, బస్సు ఉంది కాబట్టి బస్ టికెట్ వచ్చింది, టికెట్ ఉంది కాబట్టి కండక్టర్ వచ్చిండు. అసలు బస్సే వీక్తే కండక్టర్ ఎక్కడ పోయిండు, డిసపియర్. అట్లా నాకు చాలా విషయాలు తెలియదు, కానీ వాటి వల్ల తెలుసుకోకపోయినా ఏం కాదు. ఇన్స్టాగ్రామ్ నువ్వు చేయకపోయినా ఏమీ కాదు, యూట్యూబ్ చేయకపోయినా ఏమీ కాదు. బట్ నువ్వు ఆనందం అంటే ఏంటో తెలుసుకోవాలి, ప్రశాంతత అంటే ఏంటో తెలుసుకోవాలి, కర్మ అంటే ఏంది, కదలిక అంటే నిష్కామ కర్మ అంటే ఏంటో తెలుసుకోవాలి, మానవ సంబంధాలు అంటే ఏంటో తెలుసుకోవాలి, ఒక సహజ ధ్యాన స్థితి అంటే ఏంటో తెలుసుకోవాలి. ఇవి తెలుసుకుంటే నీకు ఎక్కడున్నా, ఏ దేశం పోయినా, కొండ మీద ఉన్నా, గుట్టలో ఉన్నా, నువ్వు ఇంటిగ్రిటీతో ఉండొచ్చు. అంటే నీ పర్స్పెక్టివ్లో నువ్వు అట్లా చెప్తున్నావు. వేరే వాళ్ళ పర్స్పెక్టివ్ ఏమనుకుంటారంటే, అరే ఎవన ఇజ్జత్ వేంద్రాబాయ్ అవ్వ గిడికి ఇంత మాట అవ్వ గిది కూడా తెలియదని అనుకుంటారు కదా. అనుకుంటారు, బ్రహ్మాండంగా అనుకుంటారు. ఎందుకు అనుకో, అసలు ఇజ్జత్ అని ఉంటే కదా పోవడానికి. నాకు పరువు లేదు, ప్రతిష్ట లేదు, ఇజ్జత్ లేదు, ఏం లేదు. ఎందుకంటే అది
ప్రకృతి ప్రపంచపరమైనది. పరువు ఏమిటి అసలు? ఎవరిస్తారు పరువు? పరువు తీయడం ఏమిటి అసలు? ఒకటి ఉంటే తీయడం ఎట్లా ఉంటుంది? ఒకవేళ ఒకటి తీస్తే అది ఎట్లా పోతుంది? అది పోయిందంటే అది నీది ఎట్లా? అది ఎక్కడ ఉంటుంది బాడీ? అది లేదు, అది అబద్ధమే కదా. అవునవును. ఎప్పుడు తెలుసుకుంటాడు మనిషి? నేనైతే పరిపూర్ణంగా తెలుసుకుని ఇప్పుడు నేను ఎందుకు ఇంత హాయిగా టాక్స్ చేస్తాను, ఎందుకు ఇంత పని చేస్తాను, నాకు గిల్ట్ ఉండదు. అవును. నన్ను ఎవరంటారు నువ్వు ఇన్ని మాటలు చెప్తున్నావు, అసలు భవిష్యత్తులో నువ్వు మాట్లాడే దాంట్లో ఎవరైనా తప్పు బట్టి నీ మీద దాడి చేస్తేనో లేకపోతే నీ మీద ట్రోల్స్ చేస్తానంటే నేను చేయని. నాకు వచ్చింది ఏం చేస్తున్నా, వాడికి వచ్చింది వాడు చేస్తాడు. నేను ఎందుకు అసలు ఏటింగ్ కూడా చేయను అంటే నేను అబద్ధాలు ఏమన్నా చెప్తున్నా, వేరే వాళ్ళ గురించి తిడుతున్నానా, సెన్సేషనలిజం ఉందా, బూతులు వాడుతున్నానా? అసలు చాలా మంది 2 బూతులు వాడుతున్నా. చాలా మంది ఫస్ట్ లో నీ వీడియోలు చూసేటప్పుడు అరే ఒక్క తాట అబద్ధం చెప్తారా, దొరకవాడదమ్మా అన్నట్టుంటది. తర్వాత అన్ని వీడియోలు చూసేస్తాడు అట్లనే. అప్పుడు జ్ఞానోదయం అవుతుంది. ఫస్ట్లో వాడు నేను ఎవరో తెలియదు కదా. ఇప్పుడు పొద్దున ఆయన పెద్ద ఆయన చెప్తలేడు, అసలు నువ్వెవడు, నీ గొంతు విన్నా ఇట్లా వండుకొని ఓకేనే ఇట్లా. అప్పుడు అంతవరకు షార్ట్స్ చూసినాక ఏదో ఒక కాంటెక్స్ట్ వస్తే ఏం పిల్లగాడు ఏం చెప్తాడని ఒత్తినాను. ఒత్తి ఇట్లా పోసుకున్న తర్వాత ఒక 3-4 నిమిషాలకి తెలియకుండా కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత తెలియకుండానే తన చేయి తన దౌడ కిందికి పోయిందంట. ఇట్లా పెట్టుకుని వింటున్నాడు. తెలియకుండానే వారం అయిపోయిందంట, ఇంటనే ఉన్నాడు అని. తాను ఏం చెప్పాడంటే, ఇప్పుడు జస్ట్ రికార్డ్ చేసిన ఇప్పటి వరకు నేను 30-40 సంవత్సరాలుగా నాకున్న ఎన్నో ప్రశ్నల కోసం వెతికా. ఆశ్చర్యమైంది, ఆ 2-3 అవర్స్లో నాకు కొన్ని జవాబులు దొరికినాయి. అందుకని ఆశ్చర్యపోయాను. అప్పుడు నాకు డౌట్ వచ్చింది, అసలు వీడేవాడు. తర్వాత నాకు ఫస్ట్ వచ్చిన అనుమానం ఏంది, ఇట్లా సింపుల్గా ఆన్సర్ ఇస్తున్నాడంటే వీడిని కలుసుకోవడం అసాధ్యం అని ఫిక్స్ అయ్యి నా గురించి ఎత్తుకోవడం మానేసింది. నా దొరకరాని తర్వాత ఎవరో ఇట్లాగే కలిస్తే ఆ అమెరికా నుంచి వచ్చిన వాళ్ళు చెప్పారు, అయ్యో నేను కూడా చూస్తాను. అవునా అంటే దానికి ఫీజు ఉంటుందా, అతను ఎక్కడ ఉంటాడు, ఏందది, ఏ ఊకో నెంబర్ ఉంది చూడు అని నిన్న ఫోన్ చేసినప్పుడు నేను పికప్ చేస్తే అసలు ఆయన అరుస్తున్నాడు. ఒకటేసారి నువ్వే అంటుండగా అసలు మీరే, నేను చిన్న జోక్ వేసినప్పుడు అసలు మీరు ఎత్తారా అంటే, నా ఫోన్ నేను కాకపోతే ఇంకోటి ఎత్తుతాడు, ఇంకోటి ఎందుకు ఎత్తద్దు అట్లా. అది కూడా ఒక ధారణి. గురువు అంటే ఇట్లుండాలి, ఒక అధికారం అంటే ఇట్లుండాలి. ఫస్ట్ ఒకడు వస్తాడు, అతనితో వాడిని కలవాలి, వెయిట్ చేయాలి, అప్పుడు ఆయన వచ్చి నమస్కారం పెడతాడు, వీటి నమస్కారం పెట్టాలి. ఇదంతా బక్వాసే. నీకు ఎట్లుంటావు అట్లుంటు. కొంతమంది అలా క్రియేట్ చేసింది వేరు, ఇప్పుడు నీ వర్క్ని బట్టి మేము మాట్లాడి ఇచ్చేది వేరు. అంటే నేను అంటున్నది, అవును నేను అంటున్న ఫాల్స్ ఇమాజినేషన్ ఎందుకు ఒక వ్యక్తి పట్ల, అంటే ఇట్లుంటాడని అనుకోవడం ఎందుకు, అట్లా లేకపోతే పరిచయం కావడం ఎందుకు, అసలు ఏది అనుకోకని చెప్తున్నా నేను. ఇది ఒక కొత్త మాట, ఇది అసలు అనుకోనే వద్దు. అనుకోవడం వల్ల ఇదంతా వస్తుంది. సో ఇది ఒక చిన్న సరదా ప్రయోగం కింద చూస్తాను నేను. ఐఎమ్ నాట్ సీరియస్ అబౌట్. నేను నా శరీరాన్ని నా మనసుని ఎప్పుడు ట్యూన్ చేసి పెడతాను. ఏంది ఎంత గడ్డు పరిస్థితి వచ్చినా దాన్ని నెగిటివ్గా తీసుకోకూడదు. గో అండ్ వర్క్. ఇప్పుడు మొత్తం పోయింది, ఏమో భూకంపం వచ్చి మొత్తం పోయింది అనుకుందాం. రావాలని నేను కోరుకోవట్లే, నాది పోయింది, అందరిది పోయింది. పోతే బాధపడతావేంటి? ఉన్న దాంట్లో నుంచి మళ్ళీ కొంత. నేను ఒక వెబ్ సిరీస్ చూసిన ఢిల్లీలో ఉన్నప్పుడు. ఆ వెబ్ సిరీస్ నాకు ఎంతగానో నచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నచ్చడానికి కారణం, అంత పకడ్బందీ కథ నేను ఎప్పుడు చూడలే. వెబ్ సిరీస్ అంతవరకు ఎప్పుడు చూడలే. ఇప్పుడంటే వెబ్ సిరీస్ అంటే చెప్తున్నా, ఆ వెబ్ సిరీస్ పేరు 2010. అప్పటికే అది 20 సిరీస్లు ఉన్నాయి, సీజన్స్ లాగా. ఎప్పటి నుంచో ఉన్నాయి. మన భారతదేశంలో రీసెంట్గా వచ్చినాయి, విదేశాల్లో ఒక 30-40 ఏళ్ళుగా ఉన్నాయి వెబ్ సిరీస్. టెలివిజన్ వాళ్ళకి ముందు నుంచి ఉంది కదా అట్లా. సో దాని పేరు లాస్ట్. ఆ లాస్ట్ అంటే ఏంది, ఒక విమాన ప్రమాదం అవుతుంది, కూలిపోయింది. అది ఎక్కడ ఒక ఐలాండ్లో పడ్డది. అందరూ బతికారు, ఎవరు తెచ్చిపోలేదు. కానీ విమానం ఎటు పోనీకి రాదు.
శాటిలైట్ వ్యవస్థ దెబ్బతిన్నది, అన్ని దెబ్బతింది. వాళ్ళు అక్కడ ఉన్నట్టు కూడా ఎవరికి తెలియదు. ఓకే. మళ్ళీ ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్, ఒకటి బిజినెస్ మ్యాన్, ఒకటి సినిమా హీరో, ఒక ఆమె మిస్ వరల్డ్ ఇంట్రెస్టింగ్ ఉంది. ఉంది. పడ్డ తర్వాత ఇప్పుడు నాకు అందులో బాగా నచ్చిన అంశం ఏంటంటే కొందరు ఏడుస్తూ ఉంటారు, ఓకే. కొందరు దేవుణ్ణి ప్రార్థిస్తారు, కొందరు సముద్రం వైపు చేతులు ఊపుతూ ఉంటారు, ఎవరో చూస్తారు. ఏదో చేస్తుంటారు అసలు. కానీ ఒక ఆవిడ మాత్రం, ఒక కొరియన్ లేడీ ఐ థింక్, ఆమె మెల్లగా అందరిని తప్పించుకొని అడవిలోకి వెళ్తుంటారు. కొంచెం మిస్టీరియస్గా అనిపిస్తుంది. ఒక కపుల్ ఆఫ్ డేస్ తర్వాత ఒకటి చూస్తాడు, ఆమె పోయేదా? ఆమె ఎక్కడికో వెళ్తుంది, రోజు కొంత దూరం పోయి వస్తుందా? పోయి సాయంత్రం వస్తుంది, ఓకే. ఓహో, ఓకే ఓకే. డిసప్పేర్ అయిపోతుంది. ఆమె ఎప్పుడు మాట్లాడదు, దూరంగా ఇట్లా కూర్చున్నట్టు ఎవరితో మాట్లాడదు, ఓకే. హఠాత్తుగా డిసప్పేర్ అయిపోతుంది. ఓసారి ఒక 2-3 months అవుతుంది, ఎక్కడో అక్కడే ఫుడ్ నిల్వలన్నీ అయిపోయినాయి, ఫుడ్ కోసం కొట్టుకొస్తున్నారు, అవును. స్టోరేజ్ అయిపోయింది. అంటే విమానంలో ఉన్న స్టోరేజ్ అంతా అయిపోయింది, ఆ బ్రెడ్ గిడ్డు వాటి ఎంతగానో ఉంటుంది. చివరికి కూడా ఆకలి ఉప్పు తింటాడు ఓకే. సముద్రం. సో ఇప్పుడు ఆ టైంలో ఇవి పోతుంటే అటాక్ చేస్తారు. అసలు నువ్వెవరు, నువ్వు ఎక్కడికి పోతున్నావు, ఎందుకు పోతున్నావు అంటే ఆమె జస్ట్ సైలెన్స్ అని చెప్పి తీసుకెళ్తుంది అందరినీ. తీసుకెళ్తే ఆ 3 నెలల్లో వీళ్ళు డిస్కషన్స్ లోపట, ఒకరినొకరు తిట్టుకోవడం లోపట, విమానాన్ని తిట్టడం లోపట, పైలట్ని తిట్టడం లోపట, గవర్నమెంట్ తిట్టడం లోపల టైం వేస్ట్ చేశారు కదా. ఆమె ఏం చేసింది, ఆ ఫ్లైట్లోనే ఎక్కడో కొన్ని గింజలు దొరుకుతాయి, విత్తనాలు, చక్కగా కూరగాయలు వేసింది అనమాట. ఎవ్రీడేలో కూరగాయలు వేసింది. ఒక 2-3 ఎకరాలు పొలం చేస్తుంది అనమాట. ఆమె ఏం చెప్తారంటే, మనం ఎక్కడి నుంచి ఎస్కేప్ అవుతామో లేదో తెలియదు, నాకంత జ్ఞానం లేదు, ఒకవేళ మీరు ప్రయత్నం చేసి ఏదో షేప్ వచ్చినందుకు నేనే ఎక్కువ వస్తాను, కానీ మనందరికీ ఎప్పుడో ఒకప్పుడు ఆకలి అవుతుంది. సో అందరూ డిస్కస్ చేసుకుంటూ కూర్చుంటే ఫుడ్ ఎవరు పెడతారు. అందుకని నేను ప్రతిరోజు సమయం వృధా చేయకుండా, మీరంతా ఆ పనిలో ఉన్నారు కాబట్టి నేను కొంత ఫుడ్ తయారు చేస్తున్నాను. బ్యాకప్. చూడు ఎంత బాగుంది. సో అది నేను అట్లా ఉండాలనుకుంటా. పోయిందేదో పోయింది, ఏం చేస్తావు ఆలోచించు, ఏం చేస్తావు ఆలోచించు. పోయిందని బాధపడకు, ఉన్నది ఏం చేస్తున్నావు, నువ్వేం చేయగలవు, థింక్ అబౌట్ ఇట్. తొందర ఏముంది, సరే అనుకున్నది వర్కౌట్ కాలేదు, తప్పేం లేదు. సో అట్లా ఇప్పుడు నేను చేస్తున్న చిన్న ప్రయోగం అన్నది చాలామందికి అర్థం కాదు. 90% ఫీడ్లో వస్తుంది కదా యూట్యూబ్లో, 90% తీసేయడమే ఉంటుంది. దట్స్ హౌ ఇట్ ఫంక్షన్స్. నేను అంటున్నా 99% తీసేయాలి, నా వీడియో చూడకూడదు. ఎందుకు చూడకూడదు, వాడికి ఇంకా అవసరం రాలేదు. అవసరం వచ్చినప్పుడు ఆ చూసిన ఆ 3-4 సెకండ్స్లో పడ్డ ఒక ముద్ర ఉంటుంది, అప్పుడు వాడు ఎత్తుకుతాడు అనమాట. సమ్ పర్సన్ చేతిరాతతో చూశాను నేను, అదేదో అట్లా జుట్టు ఉంటుంది అట్లా తిరిగి వాడు ఎవరి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా తనేదో వినాలనుకొని, ఉదాహరణకి నువ్వు హాయిగా ఉండాలంటే ఏం చేయాల్సిన అవసరం లేదా, నువ్వు టాక్ ఉంటుంది. ఒక పెద్ద ఆయన చూసి అది గుర్తు తెచ్చుకొని అది చూసి నాకు ఫోన్ చేశాడు. సో ఇప్పుడు నేను చెప్తున్న మాటలు ఆసుగా చెప్తున్నా, నా దగ్గరకు వచ్చేవాళ్ళు గుర్తుపెట్టుకుని మరీ చెప్తున్నారు. ఆ టాక్లో నువ్వు అట్లా అన్నావు, ఈ టాక్లో నువ్వు ఇట్లా అన్నావు, నీకే. అరే పుస్తకాలు రాస్తున్నారు కదా, మన కింద ఒక బుక్ ఉంది. సో దీని సారాంశం ఏంది, లైఫ్ అనేది చాలా సింపుల్ అని చెప్తున్నా. నువ్వు సాధించు, సాధించకపో ఏం కాదు, కూర్చో పరకనే పడతా. నీకు చిన్న ఈగో సాటిస్ఫాక్షన్ అంతే, ఎక్కువ మంది గుర్తిస్తే. నువ్వు చాలా సాధించిన తర్వాత ఎవడో గుర్తించలేదు అనుకో, వాట్ విల్ యూ డూ, ఏం చేస్తావు, ఏమి చేయలేవు, ఏడ్చుకుంటూ కూర్చుంటావు అంతే. సో నీ గుర్తింపు అంతా వేరే వాళ్ళ చేతుల బందీ అయింది. అట్లాంటి ఒక అబద్ధపు ఫేక్ గుర్తింపు కోసం ఎందుకు నువ్వు తహతహలాడుతున్నావు? అలాగని ఒకవేళ గుర్తింపు వస్తే ఆ గుర్తింపును అంగీకరించొద్దని నేను చెప్పను. అది నీ ప్రయత్నం లేకుండా వచ్చింది కాబట్టి దట్స్ ఫైన్. అట్లా ఇంకా 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 నీకేమనిపించింది చెప్పరా? నాకా నా జర్నీలో నేను చూసినట్టయితే, అంటే నేను ఒక మా ఫ్రెండ్తో అరుణాచలం రూమ్లో ఉంటుంటే, తను పొద్దున్న లేవగానే, తన పేరు ప్రతాప్, పొద్దున్న లేవగానే అలా 3:30కి అలా నీ వీడియో పెట్టుకుని అట్లా వంటుండే. అట్లా నాకు అప్పుడు నీ సౌండ్ విని ఇరిటేషన్ లేసేది అన్నట్టు. ఏంటంటే పొద్దున ఇది అంత లుల్లి అని.
నేను అలా అలా అంటే నీ పేరు తెలుసుకొని నేను ఇంటికాడ అట్లా పోయి యూట్యూబ్ చూసి అట్లా నీ వీడియోలు పెట్టుకున్నా. తర్వాత భైరవి తంత్ర విజ్ఞాన భైరవ తంత్ర అని బుక్లో భృగు మధ్యభాగంలో దృష్టి పెట్టు అని నువ్వు చెప్పినావు. దాన్ని పట్టుకొని అలా ఇంటి నుంచి బయలుదేరినా, అలా జపం చేస్తూ అలా 3 months తర్వాత అరుణాచలంలో నేను కల్పించింది. దెన్ ఆ తర్వాత నేను కలిసినాక దెన్ అవేర్నెస్ అంటే ఏంది దాని గురించి అలా తెలుసుకొని చాలా చర్చించాం. నీతో ఉన్నవాళ్ళు కానీ అలా దాని గురించి సంపూర్ణంగా తెలుసుకొని ఒక ఆచరణయుక్తంగా నేను అంటే నా దినచర్యలో నేను అవలంబించుకున్నా ప్రతి దాన్ని. నువ్వు చెప్పిన దాన్ని కూరగాయలు తినడమో కానీ వ్యాయామం చేయడం కానీ ఈ ప్రాసెస్లో నాకు అంటే నేను చూసిన ఒక సత్యం ఏంటంటే ఒకప్పుడు తప్పు చేసినప్పుడు నేనున్నా, ఇప్పుడు నేనున్నా. కానీ ఇదంతా డే బై డే ఒక ఆచరణ చేస్తేనే నాకు నన్ను నేను చేంజ్ అవ్వగలిగిన. అంటే నువ్వు ఒక ఎడిక్షన్ గురించి అయినా, ఒక మందు గురించి అయినా, ఒక వ్యసనాల గురించి అయినా, ఒక అవసరాల గురించి అయినా నువ్వు చెప్పినావు. పొద్దున నీకు ఆ ఆలోచన వచ్చి నువ్వు తింటే అది ఎడిక్షన్ కాదు. అదే నీ తాపకు అర్ధగంట కాదు వస్తే అది ఎడిక్షను. నువ్వు పొద్దున్న తిని రాత్రి తింటే అది ఎడిక్షన్ కాదు. నువ్వు సిగరెట్ బట్టి అది 5 నిమిషాలకు మళ్ళీ గుర్తుకొస్తుందంటే అది ఎడిక్షన్ అని మీరు చెప్తారు కదా. దాన్ని అలా చూస్తూ ఆ కార్యాచరణలో పెట్టి ఆలోచన ఎప్పుడు వస్తుందా అని చూస్తున్నా. అలా ఆలోచన వీక్ అయింది. నేను కూడా అసలు ఆలోచన ఆ బరువు ఎన్నో ఆలోచనల బరువు దిగిపోయినాక మనిషి ఎంత ఫ్రీ అయిపోతాడు. అసలు బరువే లేదు అసలుకి. అలా వెన్నుపూస నిటారుగా అసలుకి బాడీ తనంతట అదే మెయింటైన్ చేస్తున్నంత హాయిగా అనిపిస్తుంది ప్రస్తుతానికి అయితే. వెరీ నైస్. సో ఆ ఆలోచనలు అన్నీ దిగిపోగా మనసు శూన్యం అయిపోయి నాలోనే ఉన్న ప్రశాంతతని నేను చూసిన ఈ జర్నీలో. తర్వాత నీ తాటికి వచ్చినాక నాకు అర్థమైంది నేను ఇప్పటికీ పని చేయలేను ఏ పని. సో పని ఒక్కటేరా బాబు జీవితాన్ని కాపాడేది. లాస్ట్కి అసలుకి ఏది రాదు, ఈయన చేసేది కర్మ ఒక్కటే. అక్కడ ప్రశంసలు లేవు, అపయాజాలు లేవు. నీకు చెప్పిన వాళ్ళు అంటే నువ్వు ప్రశంసలు తీసుకోవట్లేదు, వాళ్ళు ఏమన్నా అంటే బాధను పడట్లేదు. అవును. అలాగని ఒక మృత స్థితిలో కూడా ఏముండను. నేను పూర్తి ఆస్వాదిస్తాను. 100%. అసలు నాకు డిస్ట్రాక్షన్ ఉండదు. అవును. అంటే అక్కడికి వెళ్ళాను, ఇంకో దిక్కు మనసు లాగడం. అవును. ఇప్పుడు నిన్న మనం పెయింటింగ్ వేస్తున్నాం, 4 గంటలకు అయిపోయింది, 9 గంటలకు వచ్చిండు. అవును. ఒక్క సెకండ్ కూడా నాకు ఎవరిదో కోపం కానీ ఎంతసేపే వాట్ ఇస్ దిస్. అవునవును. ఇట్స్ ఓకే, లేట్ అయితే ఏమవుతుంది, ఏం కాదు. రెండో శివరాత్రి ఉందా జాగారం కాసేపు అట్లా. నైస్ రా, వెరీ గుడ్ అబ్జర్వేషన్. సో ఇక్కడ కర్మ ఒక్కటే మిగులుతుంది, కర్మల పడాలి. ఆ కర్మల పడటానికి నువ్వు నిశ్శబ్దంగా నువ్వు తెలుసుకోవడానికి అది సమయం వేస్ట్ అయినా పర్లేదు, కొన్ని నెలలైనా పర్లేదు. నువ్వు దిగితే మాత్రం మళ్ళీ ఎన్నుకోవాల్సింది లేదు. గుడ్. పోతూనే ఉంటావు అంతే, ఏ క్షణానికి ఆ క్షణం కదా. అంతే. అని టైం తీసుకొని నువ్వు తెలుసుకో. ఇప్పుడు నేను నిర్వాణ షట్కం రాస్తున్నా కదా, నేను ఎప్పుడు బుక్ రాసినా ఆశ్చర్యపోతా. ఒకటి నేను రోజు ఎప్పుడు పోయినా ఒక 2 లైన్లు, 5 లైన్లు, నైట్ పడుకుని అర్ధరాత్రి మెలకు వస్తే ఒక సగం పేజ్. అంటే 2 అంటే మెలకు వస్తే అప్పుడు బుక్ రాస్తాను. సమయం ఎవడు చూసుకుంటాడు? ఇప్పుడు ఎప్పుడు మెలకు వస్తే అప్పుడు బాత్రూమ్ పోతలేవా? అట్లనే నేను చదువుతా ఎప్పుడు, లేదా ఏదన్నా ఒక పాట వింటా. ఏదో పాట ఒక 3 minutes విని పడుకుంటా. అంటే
5 నిమిషాలు కూడా ఏదో పని అవుతుంది కదా, ఎందుకు ఇరిటేట్ అవ్వడం ఎందుకు? రెండోది బుక్ ఇప్పుడే రాయాలని రూల్ ఏమైనా ఉందా? అట్లా ఎవరు చెప్పాడు? నాకైతే ఎవరు చెప్పలే. నాకు డే మొత్తం ఒకటే, నేను పొద్దున ఫ్రెష్గా ఉంటా, మధ్యాహ్నం కొంచెం వీక్ అవుతా, రాత్రికి నాకు పిచ్చిలేస్తా, అట్లేం లేదు. నేను పొద్దున, మధ్యాహ్నం, రాత్రి, అర్ధరాత్రి బాత్రూంలో ఎక్కడైనా ఒకటే ఉంటా. ఇప్పుడు మిగిలింది ఏంది? పని. రాస్తా. తర్వాత ఎప్పుడన్నా ఏం చేస్తా, అసలు ఏం రాస్తున్నా, ఎన్ని రాసిన చూస్తే ఆశ్చర్యపోతా. 62 పేజీలు అయింది నెక్స్ట్ నిర్మాణ చెట్టు. ఇంకొక 2 నింతలు రాస్తే అయిపోయాయి, 6 18. చూడు అట్లా పుస్తకం అయిపోతుంది. సో ఇది నాకు చిన్న చిన్న అంటే బాగా హృదయానికి లేదా మనసుకి టచ్ అయ్యి, అరే ఇది భలే ఉంది అనిపించింది. అసలు నిజానికి ఎవరికైనా చెప్తే ఇందులో ఏముంది అనుకుంటారు అసలు, బట్ నాకు చాలా కనెక్ట్ అయినవి. ఏంది ఇప్పుడు నేను చెప్తే ఎవరికి అర్థం కాకపోవచ్చు, బట్ ఊరికే చెప్తా. ఒక జన్ మాంక్ ఉన్నాడంటే, ఆ మాంక్ ఏం చేసిండు, పక్కన పొలం ఉంది, నీళ్ళు కావాలి మీ బావిలో చేదుకున్నా అని చిన్న బకెట్ తీసుకెళ్ళి, చిన్నది ఇంతే బకెట్, ఎంత బకెట్, జగ్ అంటారు కదా ఆ టైప్, దానికి చిన్న తాడు ఉంది. అతను చూసి వాడుకోమ్మా, నీకు ఎన్ని కావాలంటే వాడుకో, ఎలా ఊరెళ్తున్నా నేను ఒక 1 monthలో వస్తే చూసుకుంటూ ఉండు పొలాన్ని. వచ్చేసరికి ఆశ్చర్యం అంటే వాడు బావి ఖాళీ చేసినట్టు, అంటే వాడు ఒక్కొక్కటే ముంచుకుపోతున్నాడు, కన్సిస్టెంట్గా ముంచుకుపోతున్నాడు, సమయం దొరికితే ముంచుకెళ్తున్నాడు. నాకు అర్థమైంది ఏంది, జస్ట్ ఇటు అటు అటు ఇటు ఇటు అటు మైండ్ పరిగెడతా ఉంటుంది. దాన్ని తీసుకెళ్ళి ఒక 10లో ఒక మార్గంలో పెట్టు. ఒక పని కాకుండా 10 పనులు పెట్టుకో, దాంట్లో వెళ్ళడం ఒక పని. అందరూ అనుకుంటారు ఆడమగ కాదు, మంచి ఆట విడిపది. చిన్న డిబేట్ పెట్టుకొని, ఇంగ్లీష్ పెట్టుకొని ఏదన్నా ఒక 20 నిమిషాలు విన్నావు అనుకో, అట్లా నీట్ కడగొచ్చు. రకరకాల డిటర్జెంట్స్ ఉన్నాయి, రకరకాల కడగొచ్చు, నువ్వు ఎంజాయ్ చేయొచ్చు. కిచెన్ క్లీన్ చేయడం ఒక ఆర్ట్. ఇప్పుడు మనం ఎంత స్టూడియో క్లీన్ చేసుకోవాలనుకున్నాం, దీన్ని ఎట్లా, దాన్ని మన కర్మ అనుకొని చేయొద్దు, దాన్ని ఆస్వాదించాలి, నిజంగా ఆలోచించాలి ఎలా పెడితే రూమ్ బాగుంటుంది, ఆర్గనైజ్ ఎలా చేయాలి. మళ్ళీ ఈ టాపిక్ వచ్చిందని చెప్తున్నా, అంటే నా అబ్జర్వేషన్లో, అంటే పని నువ్వు వేరు కాదు. అవును, నువ్వే పని. అవును, కరెక్ట్, అది ఐ అగ్రీ. అది 2 లీనమైతేనే ఫుల్లీ అగ్రీ. అసలు బిహైండ్ టైం లో ఉంటాం. అంతేరా, కరెక్ట్. అది పద క్లీన్ చేసుకుంటాం.